ఒకప్పుడు ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్స్లో విండోస్ అండ్ డోర్స్ వుడ్ అండ్ అలాయ్స్తో యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కాలం చెల్లిపోయింది. మోడ్రన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా యూపీవీసీ హవానే. ఇటువంటి యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ గత దశాబ్దముగా ఇండియాకి చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బొండాడా ఎకో బిల్డ్ వాళ్ళు కొత్త టెక్నాలజీని యూస్ చేస్తూ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ని షైన్ టెక్ అనే బ్రాండ్తో మనందరికీ అందిస్తున్నారు. అయితే ఈ బ్రాండ్ గురించి మరిన్ని విశేషాలు బొండాడా గ్రూప్ CEO శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎస్, బొండాడా గ్రూప్ CEO రేర్ అడ్మిరల్ శ్రీనివాస్ గారు మనతో పాటే ఉన్నారు. అసలు బొండాడా గ్రూప్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మనం హైదరాబాద్లో కానీ ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. క్వాలిటీగా ఇవ్వాలి అన్నీ అని తాపత్రయపడుతున్నారు బిల్డర్స్ కానీ, అండ్ ఇటు క్లయింట్స్ కానీ క్వాలిటీ ఉన్న కన్స్ట్రక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎక్కడో ఈ విండోస్ ఏవైతే ఉన్నాయో యూపీవీసీ విండోస్ కావచ్చు, డోర్స్ కావచ్చు, ఈ ప్రొఫైల్స్ కావచ్చు, వీటిలో క్వాలిటీ అనేది ల్యాక్ అవుతూ ఉంటుంది. సో బొండాడా గ్రూప్ వాళ్ళు దాన్ని ఎలాగ బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ యూనిక్ స్పెషాలిటీ ఏంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్? ఇక్కడికి వచ్చిన కొత్తలో ఫస్ట్ డిస్కషన్స్ ఈ కంపెనీ CMD గారితో మీరు నాకేంటైతే అడిగారో ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ ది సేమ్ థింగ్. ఓకే, కానీ అది కొంచెం డిఫరెంట్గా అడిగాను నేను. మన బిజినెస్లో దీని కంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ 2%. ఇంత తక్కువ టర్న్ ఓవర్కి దోహదం చేసే ఫ్యాక్టరీ ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నారు మీరు అని చెప్పి. మా CMD గారు హీ హెయిల్స్ ఫ్రమ్ ఎ వెరీ మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్. ఆయనకి ప్రతి రూపాయికి హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఇట్. మధ్య తరగతి లైక్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ రూపాయి విలువ ఏంటి అనేది ఆయనకి బాగా తెలుసు. సో ఆయన హీ ఆల్వేస్ బిలీవ్డ్ వాళ్ళు పెట్టే కష్టంతో సంపాదించి వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనం ఏ విధంగానే మనం దాన్ని కొంచెం వాల్యూ చేయగలిగితే అది చాలా మంచి ఇది అని చెప్పేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఆయనకి గ్రీన్ టెక్నాలజీస్, సస్టైనబిలిటీ దీని మీద కొంచెం ఆయనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. అదేవిధంగా మీరు చూసినట్లయితే మా ఫ్యాక్టరీస్ అన్నిటికీ ఆల్ ఆఫ్ దెమ్ బీట్ లైక్ సోలార్ ఎనర్జీ ఆల్ ఆర్ గ్రీన్ టెక్నాలజీస్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ లైక్ ఈకో ఫ్రెండ్లీ. ఆయనకి అది కొంచెం ఎక్కువ మక్కువ అనమాట. ఈ రెండు కారణాలు ఆయన. సో ఐ ఆస్క్డ్ హిమ్ హౌ డు వీ మీట్ దిస్. సో అంటే ఒక కారణం ఏంటంటే ఇక్కడ లైక్ ఎవ్రీవన్ లైక్ ఇఫ్ యూ సీ అ 2-bedroom house కి జనరల్గా ఇట్ కాస్ట్ ఎనీథింగ్ లెస్ దాన్ అబౌట్ 20 లక్షలు అవుతుంది. దానికి ఒక మామూలుగా 200 square feet నుంచి 220 square feet విండోస్ పడతాయి. దాని ఖర్చు ఎనీథింగ్ బిట్వీన్ అంటే కొంచెం మంచివి కొంటే అబౌట్ 78,000 నుంచి అబౌట్ 82,000 దాకా అవుతుంది అన్నమాట దానికి. అది వాళ్ళు ఏం చేస్తారంటే అది ఎంత, అది ఇఫ్ యూ లుక్ అట్ ఇట్స్ లెస్ దాన్ 4% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది హోల్ ఫ్లాట్. ఈవెన్ మనం మామూలుగా 20 లక్షలు ఖర్చు ఉండే ఇంటిని తీసుకున్నా సరే కూడా. అది కాకుండా ఒకసారి మార్కెట్లో చాలా అంటే మనకి చైనీస్వి ఆ ప్రొఫైల్స్ వస్తాయి అన్నమాట. ఆ ప్రొఫైల్స్ డిఫరెంట్ పేర్లతో వస్తాయి. అవి మామూలుగా కొన్ని ఇంతకుముందు యూరోపియన్ బ్రాండ్స్తో వచ్చి ఇండియన్స్తో జాయింట్ వెంచర్ పెట్టి ఆ విధంగా పెట్టిన కంపెనీలు కూడా ఉన్నాయి. అవి దే ఆర్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎక్కువ శాతం చైనా నుంచి వస్తాయి, ఎందుకంటే చూడడానికి రెండు ఒకేలా కనిపిస్తాయి ఫస్ట్లో చూసినప్పుడు. కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే వాటితో ఉండే ప్రాబ్లమ్స్. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనం చైనా నుంచి అక్వైర్ చేసుకోకుండా మనం ఇక్కడే బొండాడా గ్రూప్లోనే యూపీవీసీ విండోస్ కానీ డోర్స్ కానీ ప్రొఫైల్స్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. వాట్ ఈస్ ఎ యూనిక్ క్వాలిటీ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్? If you look at the Indian conditions, they're actually like tropical conditions. High humidity in the atmosphere, high like UV factor ఎక్కువ, అంటే మనం ఈక్వేటర్కి చాలా దగ్గరలో ఉంటాం మనం దానికి. అది అండ్ ది టెంపరేచర్ వేరియేషన్స్ చాలా ఎక్కువ. లైక్ ఇఫ్ యూ సీ ఇన్ ప్లేసెస్ లైక్ ఢిల్లీ, అంటే ఒకే రోజులో బిట్వీన్ నైట్ టెంపరేచర్ అండ్ డే టెంపరేచర్ వేరియేషన్స్ ఎక్కువ. మళ్ళీ తర్వాత చలికాలానికి వింటర్కి ఆ వేరియేషన్స్ కూడా ఎక్కువ. యావరేజ్ ఇండియాలో తీసుకుంటే, ఎస్పెషలీ కోస్టల్ లైక్ రీజియన్స్లో తీసుకుంటే యూ హ్యావ్ వెరీ హై 90 to 95% హ్యూమిడిటీ ఇదంతా ఉంటుంది అన్నమాట. దానికి ద కెమిస్ట్రీ యూపీవీసీ కెమిస్ట్రీ ఏదైతే మనం తీసుకుంటామో అది దానికి ఈ ప్రాంతాల్లో ఉండే వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా మనం దాన్ని చేసుకోవాలి. దట్ ఈస్ ఎ యూనిక్ స్పెషాలిటీ. దట్ ఈస్ యాక్చువల్లీ ద యూనిక్ స్పెషాలిటీ. అంతేకాకుండా ఏంటంటే దేర్ ఆర్ యాక్చువల్లీ లైక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళకి ఈ నాణ్యతని అండ్ ది అంటే చాలా ఉంటాయి, సేఫ్టీ
లాంజివిటీ ఇవన్నీ చూడడానికి వాళ్ళ దానికి నియంత్రించడానికి ఓకే అంటే ప్రజలకి అందరికీ తెలియదు కదా అందుకని దే పుట్ సమ్ స్టాండర్డ్స్ అన్నమాట ఓకే సో విచ్ ఇస్ కాల్డ్ IS 17953 which actually defines the standards అన్నమాట UPVC windows కి స్టాండర్డ్స్ ఆ ప్రొఫైల్స్కి ఎలా ఉండాలి దానికి ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి ఇది ఎంత ఉండాలని చెప్పి వాళ్ళ దాంట్లో అంతా చాలా అంటే వాళ్ళు దాన్ని క్రమబద్ధీకరణ చేస్తారు అనమాట దే యాక్చువల్లీ డిఫైన్ వాట్ ఇట్ షుడ్ బి అండ్ ఎనీ వన్ హూ మేక్స్ టు మీట్ దట్ స్టాండర్డ్ ఇంకా వీళ్ళు ది కస్టమర్స్ వాళ్ళు దాంట్లో ఇది ఉందా అది ఉందా అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట those standards are made for India. They are actually made by Bureau of Indian Standards in the interest of the Indian customers. Okay. Mahati, it meets that standard. Ante kaadu, our Windows also meets the ROHS and చెప్పి it's actually a European Union standards అన్నమాట. That is basically like like hazards and health దానికి రెగ్యులేట్ చేయడం కోసం అన్నమాట. అంటే the toxic like substance like lead గానీ and cadmium కానీ మెర్క్యూరీ కానీ ఇటువంటివి దర్ అబౌట్ 30 such elements దానికి అది అందులో ఉందా అని చెప్పేసి దే టెస్ట్ అండ్ దెన్ దే సర్టిఫై మా ప్రొడక్ట్స్ యాక్చువల్లీ మీట్ దట్ స్టాండర్డ్ అండ్ అగైన్ సిపెట్ ఆల్సో like qualifies those things all these standards కి ఈ స్టాండర్డ్స్ మీట్ అయ్యే విధంగా మా ప్రోడక్ట్ సో ఉంటుంది పక్కా ప్రణాళికలను బట్టే మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వెళ్తారు ఆల్ ద స్టాండర్డ్స్ కలిసి ఇప్పుడు ఇందాక మనం ఇండియన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇండియన్స్ ప్రతిసారి ఏ వస్తువు కొనాలన్నా క్వాలిటీ అండ్ కాస్ట్ చూస్తారు అండ్ క్వాలిటీ మీరు ఆల్రెడీ చెప్పేశారు అన్ని స్టాండర్డ్స్ మీతో అవుతారు అని కాస్ట్ అనేది ఎలా ఉంటుంది కాస్ట్ ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కదా నేను టిపికల్లీ ఫర్ 2-bedroom హౌస్కి దిస్ కాస్ట్ అరౌండ్ 78 to మావ్ అయితే ఇట్ కాస్ట్ ఎనీథింగ్ బిట్వీన్ 75 to 80 to 2,000 అవుతుంది అన్నమాట ఈ మామూలుగా చైనీస్ వచ్చేది మేబీ అబౌట్ అనదర్ 15% to 20% తక్కువ కావచ్చు బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ వీ గివ్ లైక్ గ్యారంటీ ఫర్ 15 years ఆ బిల్డింగ్ లైఫ్ టైంలో బహుశా దీనికి మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు అండ్ ది కైండ్ ఆఫ్ టెస్ట్ దట్ ఆర్ ప్రోడక్ట్ గోస్ త్రూ ది అంటే మామూలుగా చైనీస్ది ఎక్కడ నిలబడదు అనమాట దానికి ఇంకా కొన్ని ఉన్నాయి మామూలుగా యూరోపియన్స్తో కొలాబరేట్ చేసి ఇండియాలో కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేశారు మా దానికన్నా అది ఇంకొక 10% ఎక్కువ కాస్ట్ ఉండొచ్చును కానీ మామూలుగా స్టాండర్డ్స్లోను ప్రమాణాల్లోను కలవడంలోను మా ప్రొడక్ట్ వాటికి ఏ విధంగా కూడా తీసుకో సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి ఏంటి వాట్ ఈస్ ద వర్క్ దే ఆర్ డూయింగ్ వి ఫస్ట్ మేక్ ప్రొఫైల్స్ అన్నమాట అంటే మామూలుగా పౌడర్ నుంచి వస్తుంది దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఐ టోల్డ్ యూ అబౌట్ ద స్టాండర్డ్ కదా చాలా దాంట్లో ఏంటంటే చైనీస్ దాంట్లో ఏమవుతుందంటే రీసైకిల్ అవుతాయి అన్నమాట పాత వాటిని రీసైకిల్ చేస్తారు సో ఆ ప్రాపర్టీస్ ని మామూలుగా అంటే దాన్ని మామూలుగా మీట్ అవ్వడం కష్టం అనమాట టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటారు లైక్ ఫ్లెక్సూరల్ స్ట్రెంగ్త్ అంటారు కలర్ ఫాస్టింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మళ్ళీ తర్వాత ఫ్లేమబిలిటీ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దట్ షుడ్ నాట్ బి ద ఫస్ట్ వన్ టు క్యాచ్ ఫైర్ అండ్ దెన్ బికమ్ ఎ ఫ్యూయల్ సో ఇలాంటి అన్ని టెస్ట్లు ఉంటాయి అన్నమాట దీనికి సో దానికి ఇండియన్ స్టాండర్డ్ లేస్ డౌన్ దట్ లైక్ వెన్ యూ ఆర్ మేకింగ్ దిస్ వర్జిన్ మెటీరియల్స్ వాడాలి అని చెప్పేసి డిఫైన్ చేస్తారు న్యూ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి చైనాలో రీసైకిల్ చేసే వాటిని యూస్ చేస్తుంటారు అంటే దానికి ఎటువంటి మా దానికి ఏమవుతుందంటే దేర్ ఆర్ ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ బై లైక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మేము చాలా పీరియాడిక్ గా మా ఇంటర్నల్ క్యూసీ డస్ లాట్ ఆఫ్ టెస్ట్ మేము కూడా పీరియాడికలీ బయట NABL అక్రిడిటెడ్ ల్యాబ్స్ కూడా ఇది ఇచ్చి చేస్తాం ఎందుకంటే ఆ సర్టిఫికేషన్ ఉండడం కోసం ఇది అన్నమాట ప్లస్ ఆర్స్ ఇస్ అన్ ISO సర్టిఫైడ్ కంపెనీ మా ప్రాసెస్ ప్రకారం ఏం చేస్తాం అన్నమాట దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ దేర్ ఈస్ ఆల్ దీస్ లైక్ సర్టిఫైయింగ్ ఏజెన్సీస్ చెప్పాను కదా సిపెట్ కానీ లైక్ ROHS కానీ ఆర్ లైక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ నిబంధనల ప్రకారం కూడా మేము కొన్ని చేయాల్సి వస్తాం అన్నమాట సో ఇట్ ఈస్ అ వెరీ స్ట్రక్చర్డ్ అండ్ వెరీ వెల్ రెగ్యులేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చైనా దానికి ఏమవుతుంది ఎవరికి తెలుసు దానికి డెఫినెట్లీ సో ఇక్కడ మనం వచ్చి చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఫ్యాక్టరీ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అని సో డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పారు చైనా ప్రోడక్ట్స్కి మన ప్రోడక్ట్స్కి అండ్ కాస్ట్ వైజ్ కూడా కొంత డిఫరెన్స్ అయితే ఉంది అని చెప్పారు సో ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతుంటాయి ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు చాలా లైక్ యూ మస్ట్ గో దేర్ అండ్ దెన్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ పౌడర్ to the like finished product it happens everything happens with actually like German technology and it's complete example of like make in India made in India so అయితే ఒకసారి ఫ్యాక్టరీ విజిట్ అయ్యి చూస్తానండి డెఫినెట్లీ yes let's go to the factory బొండాడ ఎకో బిల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది ఫ్యాక్టరీ విజిట్ చేసి తెలుసుకుందాం ఫ్యాక్టరీ
హెడ్ నాగరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నాగరాజ్ గారు, యూనిట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. యూజువల్గా ఒక యూపీవీసీ విండో కానీ డోర్ కానీ రెడీ చేయడానికి ఎంత ప్రాసెస్ పడుతుంది, ఎన్ని సెక్షన్స్ అవి దాటి రావాలి? బేసిక్గా మాకు 6 సెక్షన్స్ ఉంటాయండి. ఒకటి సిఎం యూనిట్, కాంపౌండ్ మిక్సింగ్ యూనిట్ అంటాము, ఆటోమేటిక్ గా ప్రిపేర్ అవుతుంది అది. నెక్స్ట్ ఎక్స్ట్రూజన్, తర్వాత టూల్ రూమ్, తర్వాత వచ్చేసి క్యూసీ, తర్వాత వచ్చేసి విండోస్ ఫ్యాబ్రికేషన్, దెన్ డిస్పాచ్. సో అవన్నీ ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్ళి చూద్దాం. షూర్ అండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ సెక్షన్ సిఎంయు, టోటల్ రా మెటీరియల్ మొత్తం ఇక్కడే ప్రిపరేషన్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఆటోమేటెడ్ సిస్టమ్, అందుకే లోపలికి ఎంట్రీ లేదు. హీ ఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ రా మెటీరియల్ సెక్షన్. తర్వాత అక్కడ ప్రిపరేషన్ అయినటువంటి రా మెటీరియల్ ఈ ఎక్స్ట్రూజర్ ద్వారా ఈ డైస్ లోకి వస్తుంది మేడం. ఈ డైస్ నుంచి ఇక్కడ మాకు ఫైనల్ డై ఉంటుంది. ఈ డైలో నుంచి మనకి మెటీరియల్ ఇలా మనకు కావాల్సిన షేప్ లో ప్రొఫైల్స్ రెడీ అవుతాయి. ఇదంతా మనకు ఏదైతే మనకి షేప్ కావాలి ఏంటి అనేది ఇక్కడ నుంచి మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మన డైస్ అన్ని షేప్ వాళ్ళు అడిగిన షేప్ లో మనం మార్చి తయారు చేస్తుంటాము. సో ఇక్కడ నుంచి ఏంటండి బ్రాండింగ్ అండ్ యాజ్ పర్ ద ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం మనకి సైజ్ అయితే ఆటోమేటిక్ గా కటింగ్ అవుతుంది మేడం. ప్రొఫైల్స్ కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే ఓకే 24/7 యూనిట్ నడుస్తుంది. అవును మేడం. ఈ ఇక్కడ మనం ఫైనల్ గా ప్రోడక్ట్ తయారైన తర్వాత మనం క్వాలిటీలోకి వెళ్తాం. క్వాలిటీలోకి వెళ్ళకపోయే ముందు యాక్చువల్గా ఈ డైస్ ఏముంటాయి అనేది ఒకసారి మీరు డైస్ సెక్షన్ చూస్తాను. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డైస్ అన్నమాట. అంటే అకార్డింగ్ టు ద షేప్, సైజ్, డిజైన్ ని బట్టి మీరు ప్రిపేర్ చేస్తారు. అసలు ఒక్కసారి అసలు ఏం డిజైన్స్ ఉన్నాయి ఏంటి మేడం? ఈ డిజైన్స్ యాక్చువల్గా కస్టమర్ యొక్క తన రిక్వైర్మెంట్ ఏదైతే కావాలో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మన ఈ డైస్ అన్ని ఫిక్స్ చేసుకుంటాము. కొన్ని స్లైడింగ్ డోర్స్, స్లైడింగ్ విండోస్ ఉంటాయి, వాటికి కూడా అన్నమాట. ఓపెన్ అండ్ క్లోజ్ ఏవన్నా ప్రతి ఒక్కటి డైస్ నుంచి మెయిన్ అవుతాయి. ఓకే, షేప్ అండ్ సైజ్ కానీ డిజైన్ కానీ కస్టమైజ్గా చేయాలి కస్టమర్స్ అనుకుంటే వాటి కోసం ఈ డిజైన్స్ అన్ని వీళ్ళే ఇక్కడే పెడతారు. సో ఆ స్టార్టింగ్లో మనం ఆ డిజైన్ ఆ డైస్ పెట్టేస్తే అకార్డింగ్లీ మన సిఎంయూ నుంచి వచ్చిన మెటీరియల్లో వచ్చి అలా డిజైన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీటికి టెస్టింగ్ ఏమో నడుస్తుంది మన దగ్గర. బిఐఎస్ఐ స్టాండర్డ్స్ మనం ఎలా మెయింటైన్ చేస్తాం అవన్నీ మీకు వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ చెక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు మెటీరియల్ ఎంత క్వాలిటీగా ఉంది అనేది క్వాలిటీ రూమ్లోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ కృష్ణ సాయి. బొండాడ ఈకోబిల్డ్ అంకిరెడ్డిపల్లి ప్లాంట్లో నేను క్వాలిటీ హెడ్గా పనిచేస్తున్నాను. సో మనకు వచ్చేసేవాడికి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సిరీసెస్ ఉంటాయి మ్యామ్. 60, 92, 81. ఇది మన డెమో విండోస్ అనమాట. దీంట్లో వచ్చేవాడికి స్లైడింగ్ సిరీస్ అంటే దీన్ని అంటాం అనమాట. ఇది 92 మీకు ఇందాక చెప్పాను కదా. ఇది వచ్చేసి మెస్, ఇది ఒక షట్టర్, ఇలా ఇంకో షట్టర్. సో ఇండోర్ అండ్ అవుట్డోర్ షట్టర్స్. ఇదేమో మెష్ అన్నమాట. ఇది స్లైడింగ్ సిరీస్. అలాగే ఇది వచ్చేసేపాటికి ఏమవుతుందంటే మ్యామ్, ఇది వచ్చేసి కేస్మెంట్ సిరీస్. ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ ఆర్ క్లోజ్ అవుతుంది. సో విత్ గ్యాస్ కట్, మనం అన్ని విత్ గ్యాస్ కట్టే చేస్తాం. అది మన మెయిన్ యూఎస్పీ యాక్చువల్ గా. ఓకే, సో ఇలా మన ప్రొఫైల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అక్కడి నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత మనం దానికి క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎఫ్పిఏ అంటే ఫస్ట్ ప్రొడక్ట్ అప్రూవల్. అంటే అది మనమే ఇవ్వాలి. ప్రొడక్షన్ వాళ్ళు ఓకే అని వాళ్ళు మనకు ఒక శాంపిల్ ఇచ్చినప్పుడు యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారంగా మనకు డైమెన్షన్స్ అన్ని నీట్గా కనబడుతున్నాయా లేదా అనేది చూడాలి. చూసి ఓకే అంటే వాళ్ళు మన స్టిక్కర్ అనేది ఇలా వేసేసుకుంటూ ఉంటారు అనమాట. మన ప్రొఫైల్ మీద ఏదైతే స్టిక్కర్ వస్తుందో అది వేసేసుకుంటాం. నెక్స్ట్ విజువల్ ఇన్స్పెక్షన్. యాజ్ పర్ గ్లాజినెస్, స్క్రాచెస్ లేకుండా, లైన్స్ లేకుండా ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది విత్, హైట్, గ్రూ వాల్యూస్ అండ్ స్టీల్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా చేస్తాం. మల్టిపుల్ ఇవన్నీ విజువల్ ఇన్స్పెక్షన్ లో వచ్చేస్తాం. అండ్ టైప్స్ కూడా ఉన్నాయి కదండి ఇందులో. అండ్ ఆఫ్టర్ దట్ దీంట్లో మనకి ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, మనకి యాక్చువల్ గా మొత్తం కలిపి 10 కలర్స్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే గ్రీనిష్ వైట్. ఓకే, ఇది గ్రీనిష్ వైట్ మనకు, అండ్ ఇది యాంపిల్ వైట్. ఇది యాంపిల్ వైట్. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి నెక్స్ట్ కలర్స్ ఉన్నాయి. ఓకే, గ్రే, బ్రౌన్, బ్లాక్. ఓకే, అండ్ ఇది గోల్డెన్ ఓక్. ఓకే, ఇది వాల్నట్. సో ఏదైనా కమర్షియల్ వాటికి మనకు. అండ్ B2B అంటే హౌసెస్ పర్పస్ కూడా వస్తుంది. ఓకే, అంటే కొంచెం రిచ్ లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ప్రీమియం ప్రొడక్ట్ లో మనం ఇది ఇస్తాం. సో లామినేటెడ్ లో వుడ్ ఫినిషింగ్ అన్నమాట ఇది. మీకు అది చూడడానికి వుడ్ టైప్ లా కనబడుతుంది కానీ వుడ్ కాదు. మన ప్రొఫైల్ మీద అలా లామినేట్ అవుతుంది. సో కొంచెం ప్రీమియం గా కావాలి, వుడ్ లుక్ ఉండాలి అంటే ఇలా ఒక ప్రీమియం క్వాలిటీ డిజైన్ ని మనం చూస్ చేసుకుంటాం. ఓకే, మీకు 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఆల్రెడీ ఇక్కడ చెప్పేసాను. థర్డ్ది మనకి హ్యామరింగ్ టెస్ట్ అని అక్కడ మీకు చూపిస్తాను విజిబుల్ గా. హ్యామరింగ్ టెస్ట్ అంటే మన ప్రొఫైల్ మీకు అక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ అయిపోయింది కదా. తర్వాత దీని యొక్క స్ట్రెంత్. హ్యామరింగ్ టెస్ట్ అంటే మెయిన్గా మనం ప్రొఫైల్ అనేది ఇలా హ్యామరింగ్ చేసినప్పుడు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకూడదు.
ఓకే. అలా బ్రేకింగ్ కండిషన్ అనేది ఎక్కడ ఉండకూడదు. సో ఒకసారి నేను ట్రై మీరు ట్రై చేయొచ్చు. వావ్, అస్సలు బ్రేక్ కూడా అవ్వలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇది ఒక టెస్ట్. ఇది ఒక టెస్ట్. మనకి టెంపరేచర్ని తట్టుకుంటుందా లేదా ప్రొఫైల్ అనేది ఇంకో టెస్ట్ ఉంటుంది. అది 4th టెస్ట్ మనం అక్కడ. ఎస్ సార్, అయితే ఇందాక మీరు ఈ 4th స్టెప్ టెంపరేచర్ టెస్ట్ అన్నారు కదా. ఇప్పుడు చాలా మంది చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అక్కడ వెదర్ కండిషన్స్ బట్టి చేస్తారా, లేకపోతే మన ఇండియా వెదర్ కండిషన్స్ బట్టి వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తారా? మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి మ్యామ్. అక్కడ వచ్చే ప్రొఫైల్కి వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్స్ ఉంటాయి. వాళ్ళంతా యూరోపియన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మనమంతా కూడా బిఎస్ మనకు 2021 నుంచి కూడా మన ఇండియాలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది మన వెదర్ కండిషన్స్ తగ్గట్టుగా మోడిఫికేషన్స్ అనేవి చేసి బిఎస్ ఆథరైజేషన్స్తో మనం చేసుకుంటున్నాం. సో మనకు అట్లా మన ఇండియన్ ప్రకారంగా మనం బిఎస్ ఫాలో అవుతాం. బిఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. దాంట్లోనే మనకి వాళ్ళు ఈ టెంపరేచర్ ప్రకారంగా ఇది షింక్ అవ్వకూడదు, అలాగే ఎక్స్పెన్షన్ అవ్వకూడదు సమ్మర్ కండిషన్స్. మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ ఇయర్ ఇప్పటి వరకు కూడా 50, 48 అలా రీచ్ అవుతున్నాం. ఫ్యూచర్లో ఇంకేదన్నా 100 డిగ్రీస్కి వెళ్ళినా కూడా ఆ వెదర్ కండిషన్ని తట్టుకుంటుందా లేదా అని మనకి ఇప్పటి నుంచే దాని స్టాండర్డ్స్ ప్రకారంగా మనం ఈ టెస్ట్ అనేది చేస్తాం. మీరు చూసుకుంటే ఇక్కడ తెలుస్తుంది 100 డిగ్రీస్లో ఉందన్నమాట. దీంట్లో ఆల్రెడీ ప్రొఫైల్ కూడా ఉంది, అది మీకు తీసి చూపిస్తాం. సో ఇలా మన ప్రొఫైల్ అనేది మనము 1 అవర్ పెడతాం. దాన్ని కూల్ చేయాలా మళ్ళీ మనం? దాని ఒక 5 to 10 minutes అనేది మనం కూల్ అయిపోతున్నాం. సో యాజ్ పర్ రీడింగ్ మనం ఇక్కడ రీడింగ్స్ తీసుకున్నాం కదా, ఆ రీడింగ్స్ ప్రకారంగానే హీట్ తగ్గిన తర్వాత దాని వాల్యూ చెక్ చేసినప్పుడు వెర్నియర్తో +2 లోపు ఉండాలన్నమాట. ఏదైనా కూడా మనకి 2 లోపు దాని వాల్యూ ఉంటే కనుక 100 డిగ్రీస్ని తట్టుకుంటుంది అని చెప్పి మనకి స్టాండర్డ్స్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మీరు ఏం చూసారు, టెంపరేచర్ అనేటువంటి దాన్ని మనకి ఎలా తట్టుకుంటుంది అనేది చూసారు. ఆఫ్టర్ దట్ మరి అదే టెంపరేచర్లో కూడా మనకి ఏమవుతుంది, సస్టైనబిలిటీ అంటే దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే స్థిరత్వము. ఓకేనా? ఆ స్థిరత్వం అనేది ఎలా వస్తుంది అంటే సేమ్ ఇదే దాన్ని 150 డిగ్రీస్లో పెట్టినప్పుడు ఇలా ఎక్కువ బెండ్ అయిపోకూడదు. స్థిరత్వంగా ఉన్నదాన్ని మనకి ఎంత వాళ్ళు ఇచ్చేది 0.5లోనే బెండ్ అవ్వాలి. సో అంతకంటే ఎక్కువ బెండ్ అయిపోతే ఆ ప్రొఫైల్ మనకి యూజ్ అవ్వదు. సో మొత్తం నెగటివ్ ది టెస్ట్ చేశారు, పాజిటివ్ సైడ్ కూడా టెస్ట్ చేశారు అన్నమాట. సో మీకు ఇప్పుడు ఏమని చెప్పాను, దీంట్లోనే 2 స్టెప్స్. దాన్ని ఏమంటారు అంటే ఇది వచ్చేసి హీట్ రివర్సింగ్, అలాగే ఇది హీట్ ఏజింగ్. ఇది టెంపరేచర్ని తట్టుకోవడానికి అదే టెంపరేచర్లో మన ఏవైతే యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉన్నాయో అవి బెండ్ అయిపోకుండా స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి దాన్నే సస్టైనబిలిటీ అని మనం అంటాం. చాలా క్వాలిటీ చెక్స్ ఉన్నాయి యాక్చువల్ గా చెప్పాలి. అవును. ఓకే, సో నెక్స్ట్ కోల్డ్ ఇంపాక్ట్ బాల్ డ్రాప్ టెస్ట్ అంటాం దాన్ని. ఇది వచ్చేసి యాజ్ పర్ సేమ్ అది సమ్మర్ని ఎలా అయితే తట్టుకోగలిగిందో ఇది అట్లా వింటర్ సీజన్ని తట్టుకునేదానికి మనకి ఇందులో పెట్టి చేస్తాం. ఇందులో ఏమేమి ప్రాసెస్ చేస్తాము అంటే మనకి -10 డిగ్రీస్లో ఆ ప్రొఫైల్ అనేది లోపల ఉన్నాయి, మీకు చూపిస్తాను, మీరు కూడా చూడొచ్చు. సో మనకి ఇలా ప్రొఫైల్స్ అనేవి ఇందులో పెట్టేసి ఉంటాయి. -10 డిగ్రీస్ నుంచి మనం ఇలా పెట్టేసిన దాన్ని ఇలా తీసుకుంటాం. ఇది చాలా కోల్డ్ గా ఉంటుంది. ఇది ఎంత -10 డిగ్రీస్ లో 1 అవర్ ఉంటుంది. 1 అవర్. ఓకే, సో ఇది ప్రొఫైల్ మనకు పనికొస్తుంది అనడానికి ఎటువంటి? ఇప్పుడు అదే మనకు -10 డిగ్రీస్ అంటే మనకి మాక్సిమం ఇక్కడ 5-6 ఉంటుంది. మనం ఓవరాల్ ఇండియా ఇప్పుడు ఛత్తీస్గఢ్ నార్త్ సైడ్ చూసుకుంటే కొంచెం -1 డిగ్రీ -2 డిగ్రీస్ కూడా వెళ్ళిపోతుంది. సో మన ప్రొడక్ట్ అనేది నార్త్ లో కూడా యూజ్ చేస్తున్నారు చాలా మంది. సో అలాంటి డిగ్రీస్ ని కూడా ఇది తట్టుకోవడం కోసం మనం -10 డిగ్రీస్ లో పెడతాం. సో ఇంతవరకు మనకి అప్రోచ్ అవ్వలేదు, అయినా కూడా తట్టుకోవడం కోసం ఆ -10 డిగ్రీస్ నుంచి తీయగానే సో మనం అలా -10 డిగ్రీస్ లో పెట్టిన తర్వాత 1 మీటర్ నుంచి బాల్ డ్రాప్ అనేది టెస్ట్ చేస్తాం. సో అలా వేసినప్పుడు మన ప్రొఫైల్ అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు. సో మీరు టెస్ట్ చేసుకుంటే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు. ఓకే, సో క్రాక్స్ కానీ బ్రేక్స్ కానీ ఏమీ లేవు అయితే. సో ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇంతేనా టెస్ట్ లో ఇంకా ఉంటాయి మ్యామ్. ఓకే, సో ఇదంతా అయిపోయింది అంటే మన ప్రొఫైల్ యాజ్ పర్ మన స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ వరకు మనకి ప్రొఫైల్ సంబంధించిన అన్ని కూడా చెప్పాం. సో మనం ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మ్యామ్ స్పెక్ట్రోమీటర్ అంటారు అనమాట దీన్ని. సో ఇదే మనం మెయిన్ ప్రొఫైల్ మొత్తాన్ని ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత డిసైడ్ చేస్తుంది. అంటే యాజ్ పర్ ఒక ప్రొఫైల్ మనం ఇచ్చే కలర్లో వెళ్తుందా లేదా బయటికి అనేది ఈ స్పెక్ట్రోమీటర్ అనేది చేస్తుంది అనమాట. మనం దీన్ని ఇలా పెట్టి ఇలా చెక్ చేసినప్పుడు యాజ్ పర్ మన కలర్ వాల్యూస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనం ఇక్కడ చెక్ చేస్తాం. సో ఇది కూడా ఓకే అయిపోయింది అంటే కనుక మన ప్రొఫైల్ 100% యాజ్ పర్ స్టాండర్డ్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ప్రొఫైల్ అంతా ఓకే ఉంది అనుకున్నప్పుడు మన క్వాలిటీ సైడ్ నుంచి యాజ్ పర్ అంతా ఓకే అని ఆ డైమెన్షన్స్ స్టిక్కర్కి కావాల్సిన సంబంధించినవన్నీ కూడా ప్రింట్ చేసి ఆ ప్రొఫైల్ మీద అంటించేస్తాం. ఇచ్చేసిన తర్వాత దాని వాళ్ళు FGకి షిఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి ప్రొఫైల్ అనేది డిస్పాచ్ చేస్తారు. సో ఇప్పుడు ఇలాంటి ప్రొఫైల్స్ అనేది ఎవ్రీ బ్యాచ్ మీరు చెక్ చేసి ఇన్ని క్వాలిటీ చెక్స్ చేసిన తర్వాత ఏదైతే ఉందో స్టిక్కర్ అంటించి నెక్స్ట్ దానికి పంపిస్తారు. ఓకే,
సో నెక్స్ట్ కూడా చూసే నెక్స్ట్ కూడా మనకి ఫెబ్రికేషన్ యూనిట్ ఉంటుంది మ్యామ్. అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దానికి సంబంధించిన 2 థింగ్స్ మనకి క్వాలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే అది ఏంటి అంటే యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. ఫెబ్రికేషన్కి జరిగే దాంట్లో కూడా మెయిన్గా మన క్వాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే వాళ్ళు ఎప్పుడైతే మనకి ఒక కోడ్తో ఒక క్లయింట్ నేమ్తో మనకి ఇస్తారో, క్లయింట్ నేమ్ మనం కోడ్ అని పిలుచుకుంటాం. ఓకే ఆ కోడ్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ ఏం చేస్తారు అంటే 2 కార్నర్స్ వెల్డింగ్ చేసి మనకి ఇచ్చేస్తారు. యాజ్ పర్ వెల్డింగ్ అనేది మనకి మెయిన్గా ఫెబ్రికేషన్లో ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దానికి సంబంధించిన వెల్డింగ్ టెస్ట్ అనేది మనం క్వాలిటీలోనే చేస్తాం. ఇక్కడ చేస్తాం. దాన్ని మనం ఏమంటాము అంటే కంప్రెషన్ టెస్ట్ అంటాము. కంప్రెషన్. అది ఈ కార్నర్ వెల్డింగ్స్ యొక్క వెల్డింగ్ బాగా జరిగిందా లేదా అనేది మనకు తెలుపుతుంది. ఓకే ఈ వెల్డింగ్ ఓకే తెలుపుతుంది అనమాట. సో దాన్ని కంప్రెషన్ టెస్ట్ అని చెప్పి అంటాం. అది ఇక్కడే చేస్తారు. ఇది కిందకి ప్రెస్ అవుతూ ఉంటుంది. అప్పుడు కంప్రెస్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. అందులోనే మనకి ఇంకో టెస్ట్ ఉంటుంది టెన్సైల్. ఓకే ఎంత షింకింగ్ చేసుకుంటుంది అనేది కూడా ఇది ఎలాస్టిక్ గా స్ట్రెచ్చింగ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఎంత లాగితే ప్రొఫైల్ ఎంత సాగింది అనేది కూడా ఇందులో చూపిస్తాం అనమాట. సో ఎంత సాగాలి ఏంటి రీడింగ్స్ ఉంటాయి మన విత్ దగ్గర. గ్రాఫ్ తో వస్తాయి మ్యామ్ మనకి దీంట్లో. ఇందాక క్వాలిటీ చెక్ అంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ ఫ్యాబ్రికేషన్ కటింగ్ ఇవన్నీ చెప్తారా? నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు? మనకి ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఫెబ్రికేషన్ యూనిట్ కూడా ఉంది మ్యామ్ మనకి. ఒకసారి సో అక్కడికి వెళ్తే సో ఇక్కడ అన్ని ఇలా వచ్చేస్తాయి మనకు మొత్తం అన్ని ప్రొఫైల్స్ అన్ని. అవును మ్యామ్. మనకి ఏమవుతుంది అంటే ఇది వచ్చేసి మన కస్టమర్ కటింగ్ ప్లాన్ మ్యామ్. ఓకే సో యాజ్ పర్ ఈ కటింగ్ ప్లాన్ ప్రకారం మన వాళ్ళు ఇక్కడ కటింగ్ అనేది చేస్తుంది. సో ఒకసారి చూద్దాం అసలు కటింగ్ ఎలా అవుతుంది. ఆడియన్స్ కూడా చూస్తారు. ఓకే ఎంతండి 45 డిగ్రీసా? ఓకే వావ్. సో చక్కగా మనకు 45 డిగ్రీస్ కటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కట్ చేసింది. దీని అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ స్టేజ్కి ఆ స్టేజ్ QC మళ్ళీ చెక్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ దీని తర్వాత మనకి వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో అలా మనకి కస్టమర్ ఇచ్చిన దాని ప్రకారంగా వాళ్ళు విడ్త్ అండ్ హైట్ కూడా ఇక్కడే చెక్ చేసేసుకుంటారు. ఓకే చెక్ సో చేస్తారు. ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ జరగచ్చు కదా. సో ఇక్కడ సో ఎగ్జాక్ట్ గా ఉంది. ఓ పర్ఫెక్ట్. దీని తర్వాత వెల్డింగ్కి వెళ్ళిపోతుంది. ఓకే సో వెల్డింగ్ మెషినరీనా అండి ఇది? అవును మ్యామ్. అసలు ఏం చేస్తుంది ఇది? ఇదంతా వెల్డింగ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఎలా జరుగుతుందో చెప్పండి. ఇదంతా కూడా ఏమవుతుందంటే మ్యామ్ మనం కటింగ్ వైడ్ గా వచ్చినవన్నీ కూడా ఇక్కడ సీమ్లెస్ వెల్డింగ్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే 250 డిగ్రీస్ టెంపరేచర్ లో ఓకే అది కంప్రెస్ చేసుకొని ఓకే అది ఏమవుతుంది అంటే ఆ హీట్ కి 2 ఇలా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. ఓకే సో అలా వెల్డింగ్ అవుతుంది. ఒకసారి చూద్దామా మరి? సో ఫస్ట్ హీట్ చేస్తుంది కదా, ఆ హీట్ చేసిన దాన్ని ఇప్పుడు కంప్రెస్ చేస్తుంది అంటే దగ్గరికి తెచ్చి అతికిస్తుంది. చేస్తాను. సో అలా ఎయిర్ తీసుకున్నప్పుడు మనకి ఆ హీట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేయడం కోసం ఆ ఎయిర్ అనేది. సో మీరు ఇక్కడ చూసుకుంటే నీట్ గా అసలు వెల్డింగ్ అయినట్టు కూడా మీకు తెలియదు అన్నమాట. అదే కదా వెల్డింగ్ అయినట్టు. ఇది సెపరేట్ జాయింట్, ఇది సెపరేట్ జాయింట్. సో ఈ రెండు చక్కగా వెల్డింగ్ చేసి కొంచెం ఇంకా వేడిగా ఉంది యాక్చువల్లీ. ఓకే డన్. సో దీని తర్వాత ఏంటండి? అసెంబ్లీకి వెళ్ళిపోతాం. అసెంబ్లీ చేయడానికి. ఓకే సేస్ వెల్డింగ్ అయితే మొత్తం మనకు కృష్ణ సాయి గారు చూపించారు అండ్ కిరణ్ గారు అసెంబ్లీ సెక్షన్ కి ఇన్ఛార్జ్ అన్నమాట. సరే చెప్పండి. సో ఫైనల్ సెక్షన్ ఇదే కదా, ఏం చేస్తారు ఏంటి ఇక్కడ? కంప్లీట్ వెల్డింగ్ తర్వాత ఇక్కడికి అసెంబ్లింగ్ టోటల్ టేబుల్ అసెంబ్లింగ్ ఏరియా ఇది. ఓకే అసెంబ్లింగ్ వచ్చిన తర్వాత మనం హార్డ్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ గ్లేజింగ్ కంప్లీట్ చేసేస్తాం. ఓకే గ్లేజింగ్ అయిపోయిన తర్వాత టోటల్ ఫైనల్ QC చెకప్ అయిపోయిన తర్వాత రెడీ టు డిస్పాచ్ కి ఇచ్చేస్తాం. ఓకే టోటల్ ఇవన్నీ వచ్చేసి టైప్స్ ఆఫ్ విండోస్ ఇవి. ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ అన్నమాట. ఇదేమో చక్కగా స్లైడింగ్ విండో అన్నమాట. ఓకే ఇది కేస్మెంట్ విండో. ఓకే ఇది స్లైడింగ్ విత్ మహాగని అంటే అంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ లుక్ ఉండే కాబట్టి అలా డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ లో ఉంటాయి అన్నమాట. సో చూసారా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనకు కలర్స్తో పాటు అండ్ ఫ్యాబ్రికేషన్ దగ్గర నుంచి క్వాలిటీ చెక్ నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు. మైన్యూట్ డీటెయిల్ కూడా వదలట్లేదు అండ్ వెరీ సాఫ్ట్ స్లైడింగ్ అనేది ఉంది అండ్ వెదర్ కండిషన్స్కి తట్టుకుంటుంది. క్వాలిటీ చెక్ అనేది చాలా సూపర్గా చేస్తున్నారు. సో డెఫినెట్లీ UPVC విండోస్ అండ్ డోర్స్ కావాలి అనుకుంటే బొండాడ ఎకో బిల్డ్లోనే పర్చేస్ చేయాలి.